వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్ స్థానాలకి మే 13న జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల సమరంలో మొత్తంగా ఎవరు పైచేయి సాధిస్తారు, ఎవరు ముందంజలో ఉన్నారు, లేదా ఎవరిని ప్రజలు ఆదరిస్తున్నారు, ఇలా ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒకసారి మనం లెక్కల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా భిన్నమైన ఒక వాతావరణం ఉంటుంది. నాడు అంత తొందరగా దొరకదు, ప్రజలు అంత తొందరగా బయటపడరు. టైం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెట్టే పద్ధతి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంటుంది. నిజంగా ఒక రకమైనటువంటి తెలంగాణ ప్రాంత ప్రజల్లాగా యాజిటేషన్ మోడ్లో ఉండరు. టైం వచ్చినప్పుడు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తారు. అయితే మొత్తంగా 8.45 కోట్ల మంది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల జనాభాలో మహిళలు 4.24 కోట్లు, పురుషులు 4.3 కోట్లు, సుమారుగా 8.45 కోట్ల పైచిలకు జనాభా మే 13 జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ఉంది వాళ్ళ ఆలోచన, జనం నాడి ఎలా ఉంది, పార్టీల ఆలోచనను తగ్గట్టుగానే ప్రజలు ఆలోచిస్తున్నారా, లేదా ప్రజలు ఆలోచిస్తున్నట్టు పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయా? జిహ్వకో రుచి లేదా పుర్రెకో బుద్ధి అని అంటారు కదా, మరి నిజంగానే జిహ్వకో రుచి ఉందా, పుర్రెకో బుద్ధి ఉందా, లేదా సామూహికంగా అందరూ ఒకేలాగా ఆలోచిస్తున్నారా, లేదా అందరూ ఫిక్స్ అయిపోయారా? ఎందుకంటే ఇప్పటికే ప్రజాక్షేత్రంలో రణక్షేత్రంలో ప్రధాన పార్టీల అధినేతలందరూ కూడా ప్రచార పర్వంతో హై వోల్టేజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. నువ్వా నేనా, నువ్వు చేస్తున్నది అరాచకం, నీ 5 ఏళ్ల పాలన ఏమీ లేదు, పూర్తి స్థాయిలో రాష్ట్రం 10 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది, దాన్ని సంక్షోభంతో పాటు అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టించాలి అంటూ ప్రధాన ప్రతిపక్షం కూటమి ఒక జట్టుగట్టగా సింహం సింగిల్ అంటూ అధికార పార్టీ కూడా బరిలో దిగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎటువైపు ఉన్నారు? నిజంగా స్థానిక సమస్యలు, క్షేత్రస్థాయి సమస్యలపై వాళ్ళు దృష్టి పెట్టారా? కేవలం 130 సార్లు బటన్ నొక్కేశాను కాబట్టి ఆ బటన్ నొక్కుడికే ప్రజలు మళ్ళీ నొక్కుతారా, లేదా ఒకసారి ఛాన్స్ ఇచ్చారు మరోసారి ఛాన్స్ ఇవ్వండి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి అభ్యర్థనని ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ చేసి కాలం చెల్లే ఆలోచన చేస్తున్నారా, లేదా నిజంగా సంక్షేమం అభివృద్ధి జోడెద్దులు 2 కళ్ళు లాంటి సిద్ధాంతంతో వెళ్తున్న ఎన్డీఏ కూటమి మరి సునామీ సృష్టిస్తుందా? ఇప్పటికే రాయలసీమలో ప్రచార పర్వంలో అటు చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దూసుకు వెళ్తున్న నేపథ్యంలో మన మొదటి విడత ప్రచార పర్వంలోనే ప్రజల నాడు ఎలా ఉందో చూసాం. చంద్రబాబు నాయుడు గారి ఏదైతే యాత్ర ప్రజాగణం చేస్తున్నారో విశేష అశేష జనవాహిని మధ్య ప్రజాస్పందనని మనం చూస్తున్నాం. కానీ సొంత ఇలాకాలో సొంత ప్రాంతంలోనే అటు ముఖ్యమంత్రి గారి బస్సు యాత్ర చుక్కెదురైన పరిస్థితి, జనం లేక వెలవెలబోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ప్రజల నాడి చెప్పకనే చెప్పేస్తోందా ఈ యాత్రలతో? మరొక పక్కన ఓటు చీలనివ్వను, రాష్ట్ర అభివృద్ధి చాలా ముఖ్యం అంటూ పూర్తి స్థాయి మెచ్యూర్డ్ పొలిటీషియన్ల రణక్షేత్రంలోకి ఈరోజు వారాహితో అడుగు పెడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎటువంటి పవర్ చూపిస్తారు? ఇప్పటికే మోదీ ఒకసారి రాష్ట్రానికి వచ్చి ఎంతెంత ఇచ్చాం, ఏమేమి ఇచ్చాం అని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎంత చేస్తాం, ఏమిస్తాం అన్న తగ్గట్టు ఆలోచనకి ప్రజలు కనెక్ట్ అవుతారా? మొత్తంగా ప్రజల ఆలోచన ఎలా ఉంది, పార్టీల ఆలోచన ఎలా ఉంది, ఇప్పటి వరకు ప్రకటించిన అటు కూటమి అభ్యర్థులు అలాగే వైసీపీ అభ్యర్థుల బలం బలహీనతలేంటి, రణక్షేత్రాల్లో రాజెవరు అని చర్చిద్దాం. అయితే ఈ రోజు మనం ప్రత్యేకంగా 4 ఎనలిస్టులతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. రెగ్యులర్ గా ఒక పార్టీల లీడర్లు అని కాకుండా 4 ప్రాంతాలకు సంబంధించి, అంటే అటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరులో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజల ఆలోచన ఎలా ఉంది, అలాగే గోదావరి జిల్లాల్లో జనరల్ గా గోదావరి జిల్లాల్లో ఎవరు ఎక్కువ సీట్లు సాధించి అధికారం చేపడతారో, ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటారో వాళ్ళు అధికారం దక్కించుకుంటారు అన్న ఒక నాడుంది. అలాగే కృష్ణా, గుంటూరు, అమరావతి ఎజెండా ఏ స్థాయిలో ఉంది? సో 4 ప్రాంతాల్లో 4 ఎనలిస్టులతో మనం ఈరోజు క్షేత్రస్థాయి నాడు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే పబ్లిక్ కూడా మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ ఒపీనియన్ని 1-2 కాల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాం.
సో ఓవరాల్ గా రణక్షేత్రంలో రాజు ఎవరు అన్న మండలం రోజులుంది సార్వత్రిక ఎన్నికలకి. ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి వాస్తవ పరిస్థితులున్నాయి, క్షేత్ర స్థాయిలో ప్రజల నాడేలా ఉంది, పార్టీలో జనం ఆలోచన ఒకేలాగా ఉందా చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు గోదావరి జిల్లాలకి సంబంధించిన అంశాలని వివరించడానికి అనలిస్ట్ డాక్టర్ పుల్లారావు గారు. నమస్తే అండి. అలాగే అనలిస్ట్ అంకంరావు గారు కృష్ణ గుంటూరు వాస్తవ పరిస్థితులు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక నెల్లూరు ప్రకాశం రాయలసీమ పరిధిలో నర్రా శ్రీధర్ గారు జాయిన్ అయ్యారు. ఇక ఉత్తరాంధ్రకి సంబంధించి తురగా శ్రీరామ్ గారు, మీకు కూడా స్వాగతం అండి. సో నలుగురు అనలిస్టులకి స్వాగతం. ముందుగా నర్రా శ్రీధర్ గారు మీతో ప్రారంభిస్తాను. సామాన్యంగా ఒక రాయలసీమని బేస్ చేసుకుని ఈ మధ్య కాలంలో మనం ఈ సర్వేలు ఏజెన్సీలన్నీ కూడా కొంత సర్వేలు అవి ఇస్తున్నాయి. రాయలసీమలో ఇన్ని సీట్లు అన్ని సీట్లు, దాన్ని బట్టి గేమ్ చేంజ్ ఉంటుంది. ఇలా మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే గతంలో చూసినప్పుడు 52 స్థానాల్లో రాయలసీమ తీసుకున్నప్పుడు కేవలం 3 స్థానాలే టీడీపీ పరిమితి, వాషౌట్ చేసిన పరిస్థితి అధికార పార్టీ. ఈ రోజు నిజంగా అధికార పార్టీ అంత వాషౌట్ చేసే పరిస్థితి ఉందా? ఒక 30 పైసలకు స్థానాల్లో టీడీపీ పుంజుకుందని మధ్య సర్వేలు వస్తున్నాయి. అలా ఉందా, లేదా మొత్తానికి మొత్తం టీడీపీ వాషౌట్ చేస్తుందా? మీకు ఎలా అనిపిస్తోంది గ్రౌండ్ లో? నమస్కారం అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు, ప్యానెల్ లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. విజయ్ చంద్ర గారు, 4 జిల్లాలు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం తీసుకుంటే రాయలసీమ 4 జిల్లాలు 52 ప్లస్ నెల్లూరు ప్రకాశం. ఏదైనా కానీ ఓవరాల్ గా ఎలక్షనీరింగ్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు నెట్టవేయబడింది అంటారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా విధంగా ఒకటి సోషల్ ఇంజనీరింగ్, ఒకటి ప్రాధాన్యత అంశం కింద సోషల్ ఇంజనీరింగ్ ని టేకప్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు. 2 పంచిపెట్టడమే పరిపాలన, బటన్ నొక్కడమే పరిపాలన, ఇంకేమీ అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు, ఓన్లీ పంచిపెట్టడం ఒకటే పరిపాలన అనేటువంటి నేపథ్యంలో పెత్తందారులకి పేదలకి మధ్య పోటీ అనేటువంటి క్యాంపెయిన్ తో ముఖ్యమంత్రి గారు ఏమైతే చెప్తున్నారో, సపోజ్ ఒక జిల్లా ఉందనుకోండి, ఆ జిల్లాలో ఒక టిప్పర్ డ్రైవర్ ని క్యాండిడేట్ కింద పెడుతున్నాడు. ఆ జిల్లాలో 13 జిల్లాలో 13 సీట్లో 14 సీట్లో ఉంటే ఆ 13 సీట్లేమో విపరీతమైన కోటీశ్వర్లకు ఇచ్చి ఒక్క సీటు మాత్రం సామాన్యమైన వ్యక్తిని, ఒక టిప్పర్ డ్రైవర్ నో, ఒక ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి కూలీనో ఒక క్యాండిడేట్ ని పెట్టి ఏం చెప్తున్నాడు ఆయన? ఇది పెత్తందారులకి, నా క్యాండిడేట్, మన పార్టీ క్యాండిడేట్ ఒక టిప్పర్ డ్రైవర్ సాధారణమైన వ్యక్తి, మా క్యాండిడేట్ ఉపాధి హామీ కూలీ సాధారణమైన వ్యక్తి, మిగతా క్యాండిడేట్లకి ఎవరు కూడా స్థితిమంతులు కాదు, ఇది పేదలకి పెత్తందారులకి మధ్య పోరాటం. 100% మైండ్ గేమ్, సైకాలజీ గేమ్ లో అతను ఆడుతున్న అబద్ధాలు చాలా అందంగా, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చాలా అందంగా, ఇంపుగా, వినసొంపుగా చెప్తున్నాడు. వాస్తవాలు, కఠోరమైన వాస్తవాలు ప్రజల దగ్గరికి చేరడం లేదు. వాస్తవంగా ఇప్పుడు ప్రజలు వాస్తవంగా అల్టిమేట్ గా నా ప్రజల పట్ల నాకు చాలా విశ్వాసం. ఎందుకు విశ్వాసం ఉందంటే అందరికన్నా, వీళ్ళందరికన్నా తెలివైన వాళ్ళు ప్రజలు. బేసిక్ గా ఆ తెలివితనం చాలా ఎలక్షన్ లో నేను చూడటం జరిగిందంటే ఎందుకు చెప్తున్నానంటే 2014లో రాజశేఖర్ రెడ్డి చనిపోయినటువంటి సింపతి వేవ్ లో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీ విపరీతమైన వేవ్ ఉండేటప్పుడు కూడా విభజిత రాష్ట్రము, ఇది విడిపోయింది, కష్టాలు ఉన్నాయి, అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు ఆ రోజున. కాబట్టి తెలివికల అనేటువంటి అసెస్మెంట్ లో నేను ఉన్నాను. బేసిక్ గా చాలా ఎన్నికల్లో ప్రజలు 100% చాలా తెలివిగా, నాయకుల కన్నా తెలివిగా ఓటు వేస్తున్నారు అనేది కామన్ మ్యాన్ ఓటు వేస్తున్నాడు కాబట్టి ఇంకా ప్రజాస్వామ్యం బతికి ఉంది. మరో కోణంలోకి వెళ్తే ఆయన క్యాంపెయిన్ స్లో పాయిజన్ లాగా పూర్తి స్థాయిలో ప్రజలకి వినసొంపుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో కఠోర వాస్తవాలని ప్రజలకి ఎఫెక్టివ్ గా ఈ కూటమి తీసుకెళ్లట్లేదు అనేది కూడా బేసిక్ గా మీ అభిప్రాయం. రైట్, ఉంచండి. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మిగిలిన ప్రాంతాల్లో ఎట్లా ఉందో చూసుకుని మీరు చెప్పారు. ఒకటి, ఆయన స్లో పాయిజన్ గా చేస్తున్నారు, మైండ్ గేమ్ ఆడుతున్నారు,
ప్రజలు ఉన్నా కూడా దాని కూటమి కొంత క్యాష్ చేసుకోవట్లేదు అన్నది మీ వర్షన్, రైట్? గోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో డాక్టర్ పుల్లారావు గారితో మాట్లాడదాం. పుల్లారావు గారు, ఎందుకంటే గోదావరి జిల్లాలో ఎవరు ఎక్కువ సీట్లు తెచ్చుకుంటారో స్టేట్ లో వాళ్ళు అధికారం ఫామ్ చేస్తారు అన్నది ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ లో మనం చూసినటువంటి ట్రాక్ రికార్డ్. సో ఈసారి గోదావరి జిల్లాలో గతంలో చూసినప్పుడు చాలా క్లీన్ స్వీప్ చేసింది అధికార పార్టీ. కానీ ఈసారి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ విడిగా వెళ్ళారు, చంద్రబాబు గారు విడిగా వెళ్ళారు, ఎవరి కాళ్ళు విడివిడిగా వెళ్ళారు. ఇప్పుడు మొత్తం వీళ్ళంతా ఒక కూటమిగా వచ్చారు వర్సెస్ జగన్ గారు. గోదావరి జిల్లాలో ఎలా ఉంది క్షేత్రస్థాయిలో? ఒకటి మెయిన్ పాపులేషన్ గోదావరి జిల్లాలో కాపుస్ కదా, వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదే కూటమి. బీజేపీ ఒక టికెట్ ఇవ్వలేదు. 5-6 పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి. ఎవరో ఒక ఇందాక చెప్పినట్టుగా నా మొదలు మాట్లాడిన అనలిస్ట్ గారు లాగా కాకినాడ సీట్ ఎవరో వ్యాన్ ఇచ్చాడు, డొనేషన్ లారీ ఇచ్చాడు అని వారికి ఇచ్చారు సీట్. రాజమండ్రి సరే, అమలాపురం రిజర్వ్, కాకినాడ ఓపెన్, నర్సాపూర్ ఓపెన్, ఏలూరు ఓపెన్, తర్వాత అరకు ఒక పోర్షన్ కూడా ఉన్నది వెస్టర్న్ ఈస్ట్. ఒక్క కాపు కమ్యూనిటీకి ఎందుకు ఇవ్వలేదు? బీజేపీ ఇవ్వలేదు, టీడీపీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కాకినాడ ఇచ్చామంటున్నారు, ఒక కాకినాడ. సో తప్పకుండా కాపు ఎక్కువ పాపులేషన్ ఉండిన వాళ్ళని ఇగ్నోర్ చేశారు కదా. ఎమ్మెల్యే సీట్స్ కూడా అంతే కదా. ఇది కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నది నాకు. బీజేపీ కూడా 2 పార్లమెంట్ సీట్స్ తీసుకుని వాళ్ళు ఇవ్వలేదు, టీడీపీ కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ కాకినాడ ఇచ్చాడు. అందువల్ల కొద్దిగా ఈ ఫీలింగ్ ఉన్నది. ఈ ఎలక్షన్ లో వాళ్ళకేమి సరైన వాటా రాలేదు. సరే, పవన్ కళ్యాణ్ గారు చెప్తే అందరూ వింటారు, అది మనకు పరీక్ష అవుతుంది. ఒకటి, గవర్నమెంట్ మీద వ్యతిరేకం ఉండాలి, నో డౌట్. ప్రతి గవర్నమెంట్ మీద వ్యతిరేకం వచ్చేస్తుంది కదా, లేకపోతే ఎటు ఓడిపోతారు ఎంత మంచి వ్యక్తి అయినా. సో ఆ వ్యతిరేకత ఎలా క్యాష్ చేసుకోవాలి? దానికి తగ్గ జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల ముందులే టికెట్లు 3 నెలల ముందులే చేయడం వల్ల ఆయనకు కూడా హ్యాండిక్యాప్ అయిపోయాడు, మార్చుకోలేకపోతున్నాడు ఈ చేంజెస్. సో నేను చూసేది ఏంటంటే మెయిన్ ప్లేయర్, మెయిన్ కమ్యూనిటీ. బీజేపీ ఫెయిల్ అవ్వదు, పవన్ కళ్యాణ్ ఫెయిల్ అవ్వదు, భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, టీడీపీ కూడా న్యాయం చేయలేదు. అందువల్ల ఇది ఎలా తిరుగుబాటు అవుతుంది? ఈ ఎలక్షన్ లో కొద్దిగా మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయా అని మనం ఎదురు చూడాలి. నేను ఎవరిని అడిగినా దానికి జవాబు లేదే. ఇప్పుడు ఉన్న మిగతా ముగ్గురు అనలిస్టులు మీరు చెప్పండి, చాలా ఆనందపడతా. ఎందుకు ఇది? ఇవాళ ఓవరాల్ పిక్చర్ మీరు రీజన్ బై రీజన్ తీసుకుంటున్నారు కరెక్టే, కానీ ఓవరాల్ పిక్చర్ 2 పాయింట్స్ మనకు కనపడి. ఒకటి, బీజేపీ ఒక అలై పార్టీ, వాళ్ళు 10 ఎమ్మెల్యే సీట్లు 6. అంటే మీరు అన్నట్టు ఒక్క కులానికి ఇవ్వకపోతే ఓట్లు మొత్తం ప్రభావం అయిపోతాయా? అసలు ఇది ఎక్కడన్నా ఉంటుందా? ఆఫ్ కోర్స్ ఏపీలో కులాల ప్రాతిపదిక చాలా ఉన్నా ఏదో ఒక్కొక్క మీరు అన్న పాయింట్ ని బేస్ చేసేసుకుని అలా అయిపోతుందా? వాళ్ళు పాలన లేకపోతే చెప్పిన విషయాలు, ఇప్పుడు 99 హామీలు తప్పారు మాట అని చెప్పి వీళ్ళు అంటున్నారు, 99% మేనిఫెస్టో నేను చేశానంటున్నారు, కళ్ళకి ఏమీ కనపడుతున్నాయి అన్ని. అట్లా ఎట్లా ఉంటుంది? ఏదో ఒకరికి టికెట్ ఇవ్వమంత మాత్రాన అసలు గంపు గుర్తగా ఇటేస్తారని ఉంటుందా? ప్రజలు అసలు మీరు ఎవరితో మాట్లాడారా బెనిఫిషియరీస్ తో కానీ, లేకపోతే ఇట్లా? కాదు, ఒక కమ్యూనిటీ కాదు. మనం ఎందుకు కమ్యూనిటీస్కి ఇస్తాం? వాళ్ళు కూడా తృప్తి ఉండాలని. ఓట్లు వేస్తారా ఏరో వేరు, ఒక కమ్యూనిటీకి ఇవ్వలేదు కదా, అది కనపడుతుంది క్లియర్ గా. కానీ వాళ్ళు ఓట్లేరు, ఇలాగేస్తారు. నేను ఆ కన్క్లూషన్ రాలేదు. ఇంకా టైం ఉన్నది కదా, ఎలక్షన్ అనేది స్టార్ట్ అవ్వాలి కదా, నామినేషన్ వేయాలి కదా, ఇంకా రాను పోల్లో జరుగుతా ఉన్నాయి కదా, మైగ్రేషన్ జరుగుతాయి. కానీ ఇది నాకు అర్థం అవట్లేదు. ఇది క్లియర్ గా ఇది ఒక పెద్ద ఫ్యాక్టర్ అవుతుందా అవదా ఇంకా చెప్పలేం. ఎలక్షన్ స్టార్ట్ అయ్యాక గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకం ఉన్నది, వ్యతిరేకం లేదా, లేకపోతే ఇందాక మాట్లాడినట్టుగా శ్రీహరి గారు మాట్లాడినట్టుగా అది వేరే మార్పులు వస్తాయి చెప్పలేము. కానీ ఈ ఫీలింగ్ ఈ 2 జిల్లాలకు రిస్ట్రిక్ట్ అవుతే మాత్రం ఇది కనపడుతుంది, క్లియర్ గా కనపడుతుంది. అది డెలిబరేట్ గా చేశారా, ఏమన్నా దీంట్లో పెద్ద యోగం ఉన్నదా అంటే అది నాకు కనపడుతుంది. అది పెద్ద ఏదో స్ట్రాటజీగా వాళ్ళు వదిలేద్దాం, ఇది ఫ్యూచర్ అది కూడా కనపడట్లేదు. ఇది కొంచెం నాకు ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. తర్వాత మెయిన్ థింగ్ ఏమిటంటే, నేను క్లియర్ గా ఇది తెలుగులో చెప్పా, ఇంగ్లీష్ లో చెప్పా, కాపు కమ్యూనిటీకి కింగ్ అనేవాడు ఎవడు లేడు. ఎందుకంటే పెద్ద కమ్యూనిటీ. ఇది చిన్న అప్పర్ కాస్ట్ కమ్యూనిటీ 3%, 5% అయితే అందరూ గుసగుసలతో విశ్వాసంతో వేసేస్తారు ఓట్లు. పెద్ద కమ్యూనిటీస్, టాప్ కమ్యూనిటీస్, అది మనం భారతదేశంలో అంతా చూస్తున్నాం. కింద కమ్యూనిటీస్, ఇంటర్మీడియట్ కమ్యూనిటీస్ కి, కొన్ని కమ్యూనిటీస్ కి, అంత పెద్ద కమ్యూనిటీస్ కి అంత ఈజీగా వెళ్ళదు, అంత ఈజీగా జరగదు. సో అందువల్ల కొద్దిగా కన్ఫ్యూషన్ ఇంకా ఉన్నది.
ఇది ఇంకా టైం మార్చుకునే దానికి ఇంకా అవకాశం ఉంది. మీరు నోటీస్ చేసింది ఇంకొంత పొత్తులో గానీ లేకపోతే గ్రౌండ్ లోకి వెళ్ళడం కానీ, అంటే మొన్నే కాబట్టి నిన్న ఫుల్ లెంత్ అభ్యర్థులు వచ్చారు అటు ఇటు కాబట్టి కొంత లిటిల్ బిట్ మోర్ క్లారిటీ రావాలి, కన్ఫ్యూజన్ ఉంది. నేను ఒకటే పాయింట్ అడుగుతున్నా, మీకు మిగతా పార్టీలు వదిలేయండి, నిన్న మొన్న బీజేపీ కేడర్ లో జరిగే గొడవ మనం చూస్తున్నాం కదా, అదేం గొడవ లేదా? అది చెప్పండి. పెద్ద పెద్ద వాళ్ళు ఆ లీడర్లే బయటకు వచ్చి ఏం లేదు ఇలా చేశారు, ఇంకా డీటెయిల్స్ కి వెళ్తే కొంచెం అగ్లీగా జనరల్ గా పొత్తుల ఉంటారు. దగ్గర అసంతృప్తి అనేది కామన్ గానే ఉంటది కదా. ఇప్పుడు ఒక దగ్గర గొడవ అనేది అప్పుడు వాళ్ళు డెఫినెట్ గా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసి ఉంటారు, లేదా గతంలో వాళ్ళు సిట్టింగ్లు అయి ఉంటారు. డెఫినెట్ గా అంత పొత్తులో ఉన్నప్పుడు డెఫినెట్ గా కొంతమందికి పోతాయి, కొంతమందికి ఉంటాయి. అసంతృప్తిని వాళ్ళు చేస్తారంటున్నారు కానీ అల్టిమేట్ గా వాళ్ళు మళ్ళీ అధినేత పిలిచినప్పుడు మీరు చెప్పినట్టు వింటాం అంటున్నారు. అది ఒక పార్టీలో అవ్వచ్చు, మిగతా పార్టీలో లేదు కదా. ఇప్పుడు బీజేపీ ఎక్కువ, పవన్ కళ్యాణ్ పార్టీ, బీజేపీ పార్టీ, కొద్దిగా కొత్త పార్టీలా చిన్న పార్టీలా అంత టైట్ లీడర్షిప్ లేదు కదా. మూడోది ఏంటంటే ఇంకో పాయింట్ కూడా, ఈ కూటమి చేసేదే కాకుండా ఆ రైవల్ ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇందాక చెప్పాను, ఆయన ఒక పెద్ద ప్రాబ్లం తెచ్చుకున్నారు. ఏంటంటే కేసీఆర్ లాగా 2 నెలల ముందు క్యాండిడేట్స్ డిక్లేర్ చేసుకున్నారు. సో మెనోరబిలిటీ లేదు, ఆయన అడ్జస్ట్ చేసుకుంటారు. అది అడ్వాంటేజ్ తీసుకుంటారంటే తప్పకుండా కూటమికి అది అడ్వాంటేజ్ కదా. వాళ్ళు తీసుకున్నారు, ఆ లాకర్ క్యాండిడేట్స్ డిక్లేర్ చేసుకున్నారు, చదువుకోవచ్చు, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళు ఆల్రెడీ 2 months వచ్చి తిరుగుతున్నారు. సో తప్పకుండా ఆ మిస్టేక్ వీళ్ళకి అడ్వాంటేజ్ వస్తుందంటే నాకు అలా కనపడుతుంది. రైట్, ఉత్తరాంధ్ర వెళ్దాం. సో శ్రీకాకుళం 10, విజయనగరం 9, విశాఖపట్నం 15 కాబట్టి సో ఉత్తరాంధ్రలో ఎలా ఉంది ఏంటి? ఎందుకంటే వైజాగ్ ని కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానంటూ నానా గొడవలు హంగామా చేశారు. శ్రీరామ్ గారు, ఏంటి అసలు ఉత్తరాంధ్రలో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు ఏంటి? ఇటు కూటమికి ఎలా ఉంది, అధికార పార్టీకి ఎలా ఉంది ఈ రోజు పరిస్థితి? 40 రోజులు ఏమైనా కాదు, ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాను అనటమే చేశారు కదా. ఆల్రెడీ మొన్న నిన్న మొన్న చెప్పారు ముఖ్యమంత్రి గారు, 3 రాజధానులు చేశాను నేనని. సో మరి అది ఎక్కడుందో ఆ 3 రాజధానులు మరి ఎక్కడున్నాయో, మరి ఆయన ఇంట్లో ఉన్నాయా, మరి ఎక్కడున్నాయో తెలియదు కానీ కోర్టుల్లో అయితే లేవు. కోర్టుల్లో బిల్లు వెనక్కి తీసేసుకున్నాడు. మరి ఇంత దారుణమైన అబద్ధాలు ఆడుతున్నాడు ఆయన. చేసేసాను, 3 రాజధానులు చేశాను. సో ఆ లెక్కన మరి ఏమంటారు, ఇంత అబద్ధాలు ఆడుతున్న మరి ముఖ్యమంత్రిని మరి చూసి ప్రజలు ఏమంటారు చూద్దాం. ఎనివే, ఇప్పుడు 3 జిల్లాల విషయానికి వస్తే గతంలో గట్టిగా వైసీపీకి వేశారు, అంతకుముందు టీడీపీకి ఎలా వేశారో లాస్ట్ టైం 2019లో వైసీపీ వైపు మళ్ళీంది ఓట్ బ్యాంక్ అంతా కూడా. ఇక్కడ ఉత్తరాంధ్రలో విశాఖపట్నం కాకుండా మిగతా చోట్ల చాలా చోట్ల వైసీపీకి గెలుపు దక్కింది. బట్ ఈసారి అయితే అంత కనిపించట్లేదు. ఎందుకంటే ఈసారి కారణాలు సింపుల్ కారణం ఒకటే, ముఖ్యమంత్రి గారే కారణం, ఇంకంతకన్నా వేరే కారణం లేదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతంగా ఏదైనా చేసేసిందా అంటే అట్లా ఏం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అద్భుతాలు చేశారంటే అట్లా ఏం కాదు. భారతీయ జనతా పార్టీ ఏమైనా ఆంధ్రప్రదేశ్ కి ఏమైనా ఇచ్చేసిందంటే అంత కాదు. ముఖ్యమంత్రి గారు చేతిలో చేసుకున్న ఏవైతే లోపాలు ఉన్నాయో, పాలనలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ పాలన నచ్చట్లేదు జనాన్ని. సో అందువల్లనే తప్ప, అందువల్ల చాలా వ్యతిరేకత అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆ ఎఫెక్ట్ ఉంది. ఎవరైతే ఉచితాలు తీసుకుంటున్నారో అట్లాంటి ఎఫెక్ట్ ఉంది. అయితే వైసీపీలో కూడా అంత లాస్ట్ టైం వాళ్ళు ఇప్పుడు ఈసారి ఎలాగున్నారు అంటే చాలా చోట్ల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు, క్లియర్ గా కనిపిస్తోంది. అంటే మీరు ఉదాహరణకి ఇప్పుడు నిన్న విజయసాయి రెడ్డి గారికి నెల్లూరులో ఏ పరిస్థితి ఎదురైందో అట్లాంటి పరిస్థితులు చాలా మందికి ఎదురవుతున్నాయి. బాబు మీకు భోజనాలు పెట్టాము ఉండండి బాబు అంటే కూడా ఉండకుండా చెప్పొద్దు. పెద్ద ఆయన మాట్లాడతారు ఉండండి అంటే కూడా వింటలేదు. భోజనం పెడతా అన్నా వింటలేదు. ఇవన్నీ చెప్తే కూడా వింటలేదు. అలాంటి పరిస్థితుల్లే అన్ని చోట్ల ఉన్నాయి. అది ఒక్క మచ్చుతున్నగా నిన్న విజయసాయి రెడ్డి గారు నిన్న మొన్న జరిగింది. ఒక రాష్ట్రంలో ప్రజల నాడి ఎలా ఉందంటానికి ఒక మచ్చుతున్నక. అట్లాంటి సందర్భంలో సరే క్యాండిడేట్ల విషయంలో మాత్రం కొన్ని, ఉదాహరణకి భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నియోజకవర్గాల్లోనే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు విశాఖపట్నం ఎంపీ సీట్ ఉంది. లాస్ట్ టైం భరత్ గారు గెలిచారు. భరత్ గారు 4,000 ఓట్లతో మాత్రం ఓడిపోయాడు ఆయన ఎంపీగా. అంటే కానీ విశాఖపట్నంలో జేడి లక్ష్మీనారాయణ గారికి 2.5 లక్షల ఓట్లు వచ్చినాయి. అవన్నీ ఎవరు అంటే మెజారిటీ ఓట్లు, అందులో జనసేన ఓట్లు. సో ఆల్రెడీ ఆ లెక్కను తీసుకుంటే ఇక్కడ భరత్ గారు గెలిచిపోయినట్టే లెక్క విశాఖపట్నం. వీళ్ళందరూ ఇప్పుడు కూటమి కాబట్టి
కూటమి కాబట్టి ఆల్రెడీ 4,000 ఓట్లు వస్తేనే లాస్ట్ టైం తో పోల్చుకుంటే గెలిచిపోయినట్టు. ఇప్పుడు 2.5 లక్షలు 2.5 లక్షలు జేడి లక్ష్మీనారాయణ గారి ఓట్లు అనేది ఆయన ఇప్పుడు ఉత్తరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు విశాఖపట్నంలో. దాన్ని బట్టి తేలిపోతుంది 5,000, 10,000, 15,000 తేలిపోతుంది. మిగతావన్నీ కూడా జనసేన ఓట్లు అవన్నీ కూడా ఇప్పుడు మారుతాయి కాబట్టి విశాఖపట్నంలో గెలుపు అనేది చాలా నల్లేరు మీద నడక. ఇట్లాంటి పరిస్థితే మనకి శ్రీకాకుళంలో కూడా ఉంటుంది. విజయనగరం క్యాండిడేట్లు ఇద్దరు కూడా ఎవరు కూడా పెద్దగా ప్రజల్లో బాగా తెలిసిపోయిన క్యాండిడేట్లు అని చెప్పలేం. కానీ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ వ్యతిరేకత అనేది లాస్ట్ టైం ఉన్న కూటమికి ఓట్లకి ప్రభుత్వ వ్యతిరేకత కనుక యాడ్ అయితే అది సరిపోతుంది. అక్కడ విజయనగరంలో గెలవడానికి కూడా సరిపోతుంది విజయనగరం ప్రాంతంలో. బట్ ఒక్కటి ఏంటంటే పాడేరు ప్రాంతంలో కొంచెం ఇంకా వైసీపీకే ఎక్కువ నాకు తెలిసినంత మటుకు ఇంకా కొంచెం అడ్వాంటేజ్ వైసీపీకి ఉంది. అక్కడ గీత గారు ఉన్నారు. గీత గారి మీద గతంలో అనేక కేసులు భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చారు. భారతీయ జనతా పార్టీ పెద్దగా అక్కడ ఏమీ స్టేక్ లేదు పాడేరు ప్రాంతంలో. మరి ఆ స్టేక్ లేకపోయినా కూడా మరి ఆవిడ తీసుకొచ్చి పెట్టారు. పైగా ఆవిడ మీద కేసులు ఉన్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే టీడీపీ కూడా కొంత వీక్ గా ఉంది అక్కడ. వైసీపీకి గతంలో అనుకూలంగా ఉంది. సో ఇన్ని వ్యతిరేకతల మధ్య మరి గీత గారు ఎంతవరకు లాక్కొస్తారు అనేది కొంత ఆలోచించాల్సిన విషయం. పాడేరు ప్రాంతం మొత్తం కొంచెం టీడీపీ కూడా కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంది టీడీపీ క్యాండిడేట్లు ఉన్న దగ్గర. కాదు సార్, త్వరగా శ్రీరామ్ గారు, ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా వార్తల్లో ఉంటది. ఎప్పుడు కూడా ఏదో విధ్వంసాల వార్తలు లేకపోతే ఏదైనా భయానక వార్తల్లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి మనం వార్తలు చూడం. ఏదో జాతరలు, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళ తిండి, లైఫ్ స్టైల్, ఇలాంటి స్టైల్ ఉంటది. కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో మట్టి మాఫియా, రియల్ ఎస్టేట్లు, కిడ్నాప్లు, ఇవి కదా మనం విన్నాం ఈ 5 ఏళ్లలో. ఇవి ఎంత మేర ప్రభావం ఉన్నాయి? ఖచ్చితంగా ఉన్నాయి. అవి మాత్రమే కాదు, విశాఖపట్నాన్ని వీళ్ళు చెప్తున్న క్యాపిటల్ అని చెప్తూ పక్కన మొత్తం ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు కదా. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు అంటేనే ఇది అసలు ఏదో రాష్ట్రం దివాలా ఎత్తిపోయింది అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది. అంటే విశాఖపట్నమే దివాలా అయింది. మామూలుగా అయితే ఉమ్మడి రాష్ట్రంలోనే సెకండ్ ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది విశాఖపట్నం నుంచి. ఇప్పుడైతే పూర్తిగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది రెవెన్యూ జనరేట్ అయ్యేది విశాఖపట్నం రాష్ట్రంలో. అట్లాంటి ప్రాంతంలోనే నువ్వు ఆస్తులు తాకట్లు పెట్టేసావంటే ప్రభుత్వ ఆస్తుల్ని, అంటే ఏదో దివాళా ఎత్తిపోయిందని నువ్వే ఇండైరెక్ట్ గా చెప్పినట్లు లెక్క కదా. సో నువ్వు క్యాపిటల్ చేయడం మాట తర్వాత ఇట్లా ఆస్తులు తాకట్టు పెట్టే పరిస్థితికి విశాఖపట్నాన్ని తీసుకొచ్చావంటేనే ఎంత వ్యతిరేకత పెరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఋషికొండని పూర్తిగా బోడికొండ చేసేసిన పరిస్థితులు మనం చూసాం. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎఫెక్ట్లు చూపిస్తున్నాయి. బట్ ఏంటంటే ఇవన్నిటి వల్ల కూడా వన్ సైడెడ్ గా అయిపోతుందా అంటే కొన్ని ఈక్వేషన్స్ దెబ్బతీస్తున్నాయి ఎక్కడ పాడేరులో. అట్ ది సేమ్ టైం అనకాపల్లిలో కూడా సీఎం రమేష్ గారిని తీసుకొచ్చారు. అసలు ఆయనకి అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు ఏంటో కూడా తెలియదు ఆయనకి. ఆయన అక్కడ రాయలసీమ ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అయితే ఇక్కడ అన్నారు కదా, భరత్కి ఎలా ప్లస్ అయిందో ఆయనకి అలాగే ప్లస్ అవుతుంది కూటమి కాబట్టి. అది అవుతుందా అనడానికి ఇప్పుడు అక్కడ అయ్యన్న పాత్రుడు గారు అలా కాదు, ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు ఎంత సహకారం దొరుకుతుంది, అయ్యన్న పాత్రుడు గారి విషయంలో ఎంత సహకారం దొరుకుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ. అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ కొన్ని చోట్ల అయ్యే అవకాశం ఉంది, కొంతమందికి అయ్యే అవకాశం కనబడదు. ఈ ఓట్ షేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్ అవుతుందా అవదా అనేది. ఇందాక పుల్లారావు గారు చెప్పిన విషయం కూడా అదే, ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. కాపుల విషయంలో ఓట్ షేర్ అనేది ట్రాన్స్ఫర్ కాకపోతే ఓవరాల్ గా ఈ కూటమికి కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి, టఫ్ ఫైట్ అవుతుంది. ఆ ఓట్ షేర్ అనేది పూర్తిగా ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, నల్లేరు మొత్తం స్టేట్ మొత్తం మీద నల్లేరు నడికే ఇంకా ఓట్ ట్రాన్స్ఫర్ సవ్యంగా జరిగితే. ఈ ఓట్ ట్రాన్స్ఫర్ సరిగ్గా గమనించారు లేరు. ముఖ్యమంత్రి గారు 13 జాబితాల్లో 175 ఇచ్చారు. వీళ్ళు 3 జాబితాల్లోనే చాలా ఇప్పుడు ఒకటండి, ఒక పొత్తు పెట్టుకున్నప్పుడు డెఫినెట్ గా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. వస్తుంది వాళ్ళకి రాదన్నోళ్ళు కొంత డిఫరెన్స్ అవుతారు, లేదా అరే ఎక్స్పెక్ట్ చేసిన ఆస్పిరెంట్ రాకపోతే అరే అని ఫీల్ అవుతారు. అసలు గొడవ చేయకపోతేనే తేడా అనుకోవాలి. గొడవ చేసిన ఓటు చీలనివ్వను అని ఏదైతే పవన్ కళ్యాణ్ అన్నదో దానికి అందరూ ఒప్పుకుని యాక్సెప్ట్ చేసి, ఆయన ఈ మధ్య రెగ్యులర్ గా మంగళగిరి కార్యాలయంలో పెడుతున్న సమావేశాల్లో కూడా మనం చూస్తే రెబెల్స్ లేదా రిపెల్లెంట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య అధికార పార్టీతో పోలిస్తే తక్కువగానే ఉందిగా. అంటే గౌరవించినట్టు కదా అధినేతని. అన్ని బాగున్నాయి, అవన్నీ బాగున్నాయి. కానీ ఏంటంటే క్యాండిడేట్ సెలక్షన్ 1, 2 ఓట్ ట్రాన్స్ఫర్, ఈ 2. అంటే ఇప్పుడు వాళ్ళందరూ గొడవ చేయలేదు అనుకోండి, గొడవ చేయలేంత మాత్రం ప్రజలందరూ ఓట్లేస్తారు అనుకోవడానికి మనం అది వన్ సైడెడ్ అవుతుంది.
అంటే ఒకటి అన్ని గొడవ చేయట్లేదు అంటేనే వాళ్ళ సహకారానికి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకేయించని ఒప్పించడానికి ఒప్పుకున్నట్టు బేసిక్ గా. నాయకులు ఒప్పుకుంటారు ఒప్పుకోక ఏం చేస్తారు, రెండు కూడా ఒప్పుకుంటారు ఒప్పుకోక ఏం చేస్తారు, ఈ రెండు ఉన్నాయి. బట్ ఏంటంటే ప్రజలు అదే విధంగా ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది క్వశ్చన్ మార్క్. సో అది కొన్ని చోట్ల ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అన్ని చోట్ల కూడా మొత్తం 175 ఈ కూటమి గెలిచేస్తుంది అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. కొన్ని చోట్ల టఫ్ ఫైట్లు ఉన్నాయి. ఆ టఫ్ ఫైట్లు గుర్తించవలసిన అవసరం ఉంది. ఆ టఫ్ ఫైట్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించి ఆ లోపాలను సరిదిద్దుకుంటే నల్లేరు మీద నడక మనం ఇందాక ఏదైతే అనుకున్నాం అలా ఉంటుంది. అలా కాని పక్షంలో ఇవన్నీ కూడా పెద్ద పెనుభూతాలు అయిపోతే ఏమవుతుందంటే అనుకున్నన్ని సీట్లు రాకపోయే ప్రమాదం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో అలాంటి చోట్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే భారతీయ జనతా పార్టీ విషయంలో విశాఖపట్నంలో అయితే నాకు తెలిసి విష్ణుకుమార్ రాజు గారికి పెద్ద ఇబ్బంది ఉండదు. అలాగే హెచ్చర్లలో ఒక చౌదరి క్యాండిడేట్ కి ఇచ్చారు, కానీ అతను అయితే జెన్యున్ క్యాండిడేట్. బట్ అక్కడ కూడా కళా వెంకటరావు గారు లాంటి వాళ్ళు అందరూ కూడా ఎంతవరకు సహకరిస్తారు అన్నది చూడాలి. ఎందుకంటే కళా వెంకటరావు ఇక్కడైతే మీరు గారు ఉత్తరాంధ్రలో అధికార పార్టీకి అనుకున్నంత అనుకూలంగా లేదు, దాన్ని కూటమి ఎలా క్యాష్ చేసుకుంటది అన్నది పాయింట్ మీద. అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత కూడా దాన్ని వీళ్ళు ఎంత సమర్థవంతంగా చేసుకోగలుగుతారు అనేది రెండు చోట్ల మాత్రమే. అది ఒకటి అనకాపల్లి, రెండు పాడేరు, ఈ రెండు ప్రాంతాల్లో. మనతో పాటు ఉన్నారు అంకమరావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. సో కృష్ణా 16, గుంటూరు 17. సో ఓవరాల్ గా ఈ స్థానాలకు సంబంధించి ఎట్లా ఉంది వాస్తవ పరిస్థితి? ఎందుకంటే అటు అభ్యర్థులు ఖరారు, ఇటు అభ్యర్థులు ఖరారు. లాస్ట్ టైం కృష్ణా గుంటూరు సామాన్యంగా టీడీపీకి ఇవి కంచుకోట్లు, కానీ అలాంటి ప్లేస్ లో కూడా అధికార పార్టీ స్వీప్ చేసింది. ఈసారి అలాంటి పరిస్థితి ఉందా? ముందుగా విజయచంద్రి గారు, మీకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు పుల్లారావు గారికి, తురగా శ్రీరామ్ గారికి, నర్రా శ్రీధర్ గారికి ముందుగా నా నమస్సుమాంజలి. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఇప్పుడు మీరు ఉదాహరించిన పెద్దలు మాట్లాడిన రెండు విషయాలకు నేను ఏకీభవిస్తాను. శ్రీధర్ గారు, తురగా శ్రీరామ్ గారు, అలాగే పుల్లారావు గారు విషయంలో మూడు ముఖ్యమైన సంఘటనల గురించి, ప్రజల అభిప్రాయాల గురించి వాళ్ళు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ మూడు అంశాలు ప్రాధాన్యత ఇవ్వాలి. మొట్టమొదటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎన్నికల వ్యూహంతో ముందుకెళ్తున్నాడు అనేది వాస్తవం. మొదటి నుంచి వచ్చిన రోజు నుంచే ఎన్నికలు ఎలా గెలవాలనే ప్లాన్ మీద వెళ్తున్నారు. అతను రెండు విషయాలు చెప్పిన తర్వాత మిగిలిన విషయాలకు నేను వస్తాను. ప్లీజ్. మొట్టమొదటిది, అతని మీద పోరాటం చేస్తుంది ఎవరు, పోరాటం చేసింది ఎవరు, పోరాటం చేస్తే ఇలా చేయొచ్చు అని చెప్పని చూపించింది ఎవరంటే ఇద్దరు వస్తారు మనకు ముఖ్యంగా. మొట్టమొదటిది అమరావతి ప్రాంత మహిళా రైతులు, అమరావతి ప్రాంత ప్రజలు. దాన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేస్తే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి యొక్క అంశం ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, ప్రజలకు వివరించి చెప్పడంలోనూ పోరాటం చేయటంలోనూ ప్రజల్ని ముందుంచి నడిపించిన వాళ్ళలో అమరావతి ప్రాంత రైతులు, మహిళలు ముఖ్యంగా. ఆ మహిళా తల్లులకు అందరికీ పాదాభివందనం కూడా చేయాలి. పోరాటం చేస్తే పోయేదేమీ లేదు, పోరాటం చేయొచ్చు అని చెప్పని ప్రపంచానికి సాటింది మాత్రం అమరావతి మహిళల రైతులు. ఇక రెండవ వాళ్ళు రఘురామకృష్ణరాజు గారు. ప్రభుత్వంలోనే ఉంటూ, ప్రభుత్వ ప్రతినిధి అయి ఉంటూ, ప్రభుత్వం యొక్క లోపాలు ఎత్తి చూపుతూ, ప్రతిపక్షాల కంటే కూడా ఎక్కువగా ప్రజలకి తెలియజేసి, రోజు రచ్చబండ ద్వారా మీ ఛానల్లో కావచ్చు, లేకపోతే TV5లో కావచ్చు, ప్రజలకు వివరించి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచిన దాంట్లో రఘురామకృష్ణరాజు గారిది కూడా ప్రముఖ పాత్ర. ఇందులో కాదనలేని సత్యం ఇది. కాబట్టి ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి విషయంలో, ఆయనకి నరసాపురం రాని విషయంలో కొంత మనస్తాపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరిలోనూ ఉంది. ఇది మాత్రం గుర్తించిన ఇప్పుడు మూడు పార్టీలు కూడా ఆయనకి న్యాయం జరుగుతుందని చెప్పని భావిస్తున్నారు. అది ఎంతవరకు చేస్తే వీళ్ళ మీద ఇంకా విసనీయత పెరిగిద్దని చెప్పి అయితే నేను భావిస్తా ఉన్నా. ఇక ఈ రెండు జిల్లాలకు వచ్చేతలికి పంచాయతీ ఎన్నికల్లో, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోరాడింది. ఇది చాలా మందికి పొత్తు లేదు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిందనుకుంటే జనసేన సహకరించింది, జనసేన గెలిచిందనుకుంటే తెలుగుదేశం పార్టీ సహకరించారు. అంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిసి ప్రయాణం చేశారు. కాబట్టే ఈ రెండు పార్టీలు కలవటానికి, పెద్దలు గుర్తించడానికి, క్షేత్రస్థాయిలో ప్రజలు కలిశారు అనే ఒకే ఒక్క అంశంతో మాత్రమే ఈ పార్టీలు కలిసినాయి. ప్రజలు కోరుకుంటే పొత్తు అన్నదానికి బీజం పడింది. అవును. ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలండి. ప్రజలు గెలవాలా, పాలకులు గెలవాలా? ప్రజల పోరాటం గెలుస్తుందా, పాలకుల నియంతృత్వం గెలుస్తుందా? ఈ రెండు విషయంలో చూసుకుంటా ఉంటే ప్రజలే గెలుస్తారు. ఎందుకంటే ప్రజలు, మీరు అన్నట్టు ముందుగా చాలా వాల్యూడ్ పాయింట్ చెప్పారు మీరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా విధ్వంసానికి రారు, ఉద్రేకంగా రారు, రోడ్ల మీదకి వచ్చి విధ్వంసాలు చేయరు. వాళ్ళు చాలా చక్కగా సమయం వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో వజ్రాయుధం అనేది ఉంది. కర్రు గాల్చి వాత ఎలా పెట్టాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసినట్టు ఇంకెవరికి కూడా తెలియదు.
ఇది మాత్రం వాస్తవం. కాకపోతే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే బాబు, ఒక్కసారి చిన్న ఉదాహరణ, అంటే ప్రజాస్పందన ఎలా ఉంది అని Okay, తెలియజేయడం please. కోసం చిన్న ఉదాహరణ. రావట్లేదు, మళ్ళీ ప్లే చేయండి. సౌండ్ లేదు. ఓకే, అంటే ఇది ఎందుకు చూపించానంటే ఇక్కడ ఒక మహిళ 60-70 సంవత్సరాలు, అంటే ఆమెకి నడి వయస్కురాలు మహిళ చంటి బిడ్డని భుజాన్ని ఎత్తుకొని ఓ జెండా చేతబట్టుకొని ఆమె యొక్క ఆనందం, అంటే ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళ యొక్క ఆనందం ఏంటనేది మహిళా స్పందన ఏందని చెప్పడానికి అక్కడ మిగిలిన మహిళా తల్లులందరూ కూడా వచ్చిన అంటే చంద్రబాబు ఇప్పుడు నాయుడు గారి గురించి- దాదాపుగా జనరల్ గా ఏమవుతుందంటే ఇప్పుడు పోలరైజేషన్ లో మహిళలంతా జగన్ గారి సైడ్ ఉన్నారు, మేల్ అంతా అందుకే చూపించాను నేను. అటున్నారు అనేది సర్వే ఏజెన్సీలు లెక్కగట్టి చెప్పేస్తున్నాయి. అందుకే నేను చెబుతున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మహిళ అయినా మీకు తెలియదేం కాదు, ఒక విషయం చాలా స్పష్టంగా చెబుతాను నేను, కొంచెం సమయం ఇవ్వండి ప్లీజ్. ఈరోజు ఇంటిని పోషించాల్సింది, ఇంటిని చక్కదిద్దాల్సింది, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేసి అహర్నిశలు శ్రమించేసి తనకి సరైన తిండి ఉండా లేకపోయినా పిల్లల గురించి భర్త గురించి ఆలోచించేది మహిళ. అలాంటి మహిళామ్మ తల్లి ఈరోజు ఇంటిని పోషించాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి 2014 నుంచి 2019 వరకు విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, ఈ రోజు విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, ఎన్నిసార్లు పెంచారు, ఎంత భారం పడుతుంది, ఇది స్పష్టంగా తెలిసింది మహిళకి. ఇప్పుడు ఒక ఇంట్లో గనక అమ్మఒడి కార్యక్రమం కింద వాళ్ళు 13,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా తగ్గించేసి 12,000 రూపాయలు ఇస్తున్నారు, 4 విడతలుగా ఇస్తున్నారు వాళ్ళు. కానీ గతంలో అదే ఇంట్లో 2-3 పిల్లలు పాఠశాలలకు వెళ్తే వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు, బ్యాగులు, పుస్తకాలు, అలాగే సైకిళ్ళు, బూట్లు, సాక్సులు కూడా ఆడపిల్లలకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఆ రోజు వాళ్ళకి భారం లేదు. కానీ ఈ రోజు వీళ్ళు 13,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఎంత ఖర్చు అవుతుందని ఒకసారి చూసుకుంటే 3 అవుతా ఉంది. అలాగే మహిళలకు ముఖ్యంగా మామూలుగా చిన్నవాళ్ళు ఎవరన్నా శ్రమ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకే అందుతుంది కాబట్టి, ధనవంతులకి అందదు కాబట్టి ఆ మహిళ భర్త ఈరోజు ఇంట్లో మద్యానికి బానిసైన వ్యక్తి గతంలో ఎంత ఖర్చు పెట్టాడు, ఈరోజు ఎంత ఖర్చు పెడుతున్నాడు, గతంలో వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నాయి, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఆ రోజు 6 రోజులు పనిచేసేవాళ్ళు, వాళ్ళ చేతి నిండా పని ఉండేది, పుష్కలంగా డబ్బులు ఉండేవి, అవకాశాలు ఉండేవి. కానీ ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత సంవత్సరం పాటు ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది ఈరోజు పస్తులు ఉంటున్నారు, ఎంతమందికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఈ డబ్బులు ఖర్చు పెడతా ఉంటే మద్యానికి బానిస అయిన వాళ్ళు వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇల్లు ఎలా గొల్లవుతా ఉంది. ఇంటి పన్ను పెంచారు, నీటి పన్ను పెంచారు, చివరికి చెత్త పన్ను కూడా వేశారు. ఇవన్నీ ఆలోచించే మహిళలు ఈరోజు బజార్కు వస్తున్నారు. రెండోది, చాలా మంది ఏమనుకుంటున్నారంటే 2,63,000 మందికి వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు కదా, ఉద్యోగాల కల్పనట్టు అదే అంటున్నారు, ఉద్యోగ కల్పన అదే అనుకుంటున్నారు కదా. కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు, ముఖ్యంగా ఆడపిల్లలకి పెళ్లిళ్ళు కావట్లేదు, అందుట్లో మగవాళ్ళకి పిల్లనివ్వడానికి ఎవరు ముందు రావట్లేదు. కారణం ఏందయ్యా అంటే వీళ్ళది ప్రభుత్వ ఉద్యోగులు కావు. రెండోది, వీళ్ళు చేస్తే కార్యక్రమాలు, ప్రభుత్వాన్ని సహకరించే విధానం, వాళ్ళ ట్రాప్లో పడి వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, ప్రజల యొక్క సమాచారాన్ని పూర్తిగా వాళ్ళకి అందించిన విధానం, వాళ్ళు బజార్కు వచ్చి వాళ్ళని తిడుతున్న విధానం, తల్లిదండ్రులు ఆ మనోవేదనకు గురవుతా ఉన్నారు. పక్కన ఉన్న పిల్లలు చూసుకుంటా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండగా విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు చాలా మంది కూడా, బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా. మరి వాళ్ళకి ఈరోజు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉద్యోగ కల్పన, అంటే బాగా చదువుకోవడానికి అవకాశం కలగజేసింది, వాళ్ళకి ఉద్యోగ కల్పన చేసింది. ఈరోజు వాళ్ళు బాగా ఉన్నారు, వాళ్ళు పంపించే డబ్బులతోటి ఇల్లు కట్టుకుంటున్నారు, సుఖంగా ఉంటున్నారు తల్లిదండ్రులు. మన పరిస్థితి ఏంటని చెప్పిన ఒకసారి బేరీజ్ వేసుకుంటున్నారు. నేను చిన్న ఉదాహరణ చెబుతానండి. ఈ మధ్య ప్రజాక్షేత్రంలో వెళ్ళిన తర్వాత నేను ఒక 4 వాలంటీర్లు, అంటే ఒక కాలేజీ సందర్భంగా వాళ్ళ పిల్లలందరూ వచ్చిన సందర్భంగా నేను అక్కడికి వెళ్తే 4 వాలంటీర్లు కలిశారు. 4 కూడా బలహీన వర్గాల వాళ్ళు ఎందుకు వచ్చారా అంటే వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ ఎగ్జామ్స్ కోసం అని చెప్పి అక్కడ రావడం కూడా జరిగింది. జరిగినప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ, అంటే నేనెవరో తెలియని విధంగా వాళ్ళ సంభాషణ నేను విన్నానండి విజయచంద్రిక గారు, చాలా స్పష్టంగా. అందుట్లో 2 అమ్మాయిలు మాట్లాడే మాటలకి ఆ పిల్లల దగ్గర సమాధానం లేదు. వాళ్ళు చదువుతుంది ఇంజనీరింగ్, ఒకళ్ళు 2వ సంవత్సరం చదువుతున్నారు, ఒకళ్ళు 1వ సంవత్సరం చదువుతున్నారు. ఆ 2 పిల్లలు అన్నారు, అన్న నెక్స్ట్ ప్రభుత్వం మళ్ళీ మీదే వస్తే, అంటే వాళ్ళు వాలంటీర్లు ఆ ప్రభుత్వం కింద లెక్క కట్టి నెక్స్ట్ ప్రభుత్వం మీరే కనుక వస్తే మా పరిస్థితి ఏంటన్నా, మేము కూడా వాలంటీర్ ఉద్యోగాలే చేసుకోవాలా, మీలాగానే మేము బ్రతకాలా, మీలాగానే మేము తిట్టించుకోవాలా, ఇదేనా మీరు చేస్తుందని చెప్పని ఆ అమ్మాయి అడుగుతుంటే అతని దగ్గర సమాధానం లేదు. ఆ అందుట్లో పక్కన ఉన్న 2వ కుర్రాడు అన్నాడు, అమ్మా తప్పనిసరి పరిస్థితుల్లో జరుగుతోంది ఇది, ఈ ప్రభుత్వం ఇటు పరిస్థితుల్లో రాదు, మేముగా బయటపడి మాట్లాడటానికి వీల్లేదు
అని చెప్పారండి. ఇక్కడ ఇన్ని విషయాలు చూసుకున్న తర్వాత మనకి ఇక రైతుల వంశం, ఇది కృష్ణా పరివాహక ప్రాంతంగా చెబుతున్నాను. ముఖ్యంగా రైతులు ఈ రోజు అక్కడ పట్టిసీమ ద్వారా రైతులకి చాలా మేలు జరిగింది. చాలా అంటే చాలా మేలు జరిగింది. సకాలంలో అంటే జూన్ జూలైలోనే నీరు అందించడం కూడా జరిగింది. గోదావరి నీళ్లు సముద్రపాలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ద్వారా దాన్ని తీసుకొచ్చినందువల్ల పులిచింతల్లో నీళ్లు మిగిలిపోయినాయి, సాగర్లో నీళ్లు మిగిలిపోతున్నాయి. దాన్ని అట్లాగే మన శ్రీశైలంలో కూడా నీళ్లు మిగిలి అయ్యి రాయలసీమకు అందజేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఒక్క పట్టిసీమ ద్వారా కృష్ణానది పరివాహక ప్రాంతానికే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఉపయోగం జరిగింది. ఇలాంటి దాంట్లో 1,20,000 ఎకరాలు సస్యశ్యామలంగా పండి, అంటే ప్రకృతి వైపరీత్యం ఎవరు చేయగలిగింది ఏం లేదు, కానీ సకాలంలో నీళ్లు అందించినందువల్ల రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి గిట్టుబాటు ధర, లేదంటే వాళ్ళకి కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వాళ్ళకి పరికరాలన్నీ కూడా ఆ ప్రభుత్వం అందించింది. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి అంటే మీరన్నట్టు కృష్ణా గుంటూరులో రాజధాని అంశము, రైతులు, భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి అనేవి పెద్ద రోల్ ప్లే చేస్తారు. ఒకసారి ఒక పబ్లిక్ కాలర్ మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. మీ నలుగురు విశ్లేషణ విన్నారు, మరి ఆయన ఎవరో ఏంటో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, ఎవరు మీ పేరు? నా పేరు అల్తాఫ్ అండి. మీరేం చేస్తారు? నేను రైతునండి. రైతు, ఓకే, చెప్పండి ఏంటి అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎస్వి సాబ్ గారు చెప్పిన దానికి ఎంత ధన్యవాదాలండి. అందరూ శుద్ధంగా నీట్ గా మాట్లాడుతున్నారండి. కానీ ఒక విషయం అండి, ఈ ప్రభుత్వంలో రైతులు దగాపడినంత విధంగా మరెవరు దగాపడిన దాఖలాలు లేవండి. గత ప్రభుత్వాలు ఏదైనా బెనిఫిట్స్ ఇచ్చేటప్పుడు నేరుగా రైతుకు ఉపయోగపడే విధంగా ఏదైనా స్కీమ్స్, అంటే విత్తనాల ద్వారా కానీ, పురుగు మందుల ద్వారా కానీ, ఏదైనా వ్యవసాయ పరికరాలు కానీ నేరుగా లబ్ధిదారికి చేకూరే విధంగా ఉండేది. అది ప్రతి రైతుకి నేరుగా అందే విధంగా, రైతుని ప్రోత్సహించే విధంగా ఉండేదండి. ఈ రోజు మా విషయానికి వస్తే ఒక 2,000 3,000 మా అకౌంట్ లో వేసి నేరుగా మాకు లబ్ధి చేకూరని విధంగా, అంటే కుడి చేత్తో 30 ఇచ్చి ఎడం చేత్తో 30 రూపాయలు లాక్కున్న విధంగా లబ్ధి చేకూర్చే విధంగా ఎక్కడ లేదండి అసలు వాస్తవంగా. వ్యవసాయంలో పెరిగిన ధరలైతే ఏమి, పెరిగిన కూలీలు అయితే ఏమి, వీటిని తట్టుకొని ఈ విధంగా నిలబడే పరిస్థితులు ఈ రోజు వ్యవసాయం పూర్తిగా లేదు. అలాగే రోజు వారి పనులు చేసుకునే శ్రామికులు ఇసుక దొరక్క నానా ఇబ్బందులు పడుతూ, ఈ విధంగా డైలీ లేబర్ గా చేసుకునే వాళ్ళు పనులు దొరక్క నానా ఇబ్బందులు పడుతూ, పూర్తిగా రాష్ట్రంలో వ్యవసాయం గాని, శ్రామిక వర్గం గాని. ఎంత పొలం ఉందండి? మీరు మామూలుగా రైతు అన్నారు కదా, ఎంత పొలం, ఏం పండిస్తారు? నాకు 2.5 ఎకరం ఉందండి. నేను వరి పండిస్తున్నానండి. పక్కన కౌలుగు చేసుకుంటున్నానండి పొలం. కౌలుగు చేసుకున్న పొలంలో మాకు ఈ రోజు గిట్టుబాటు కాని పరిస్థితి అండి. ఈ రోజు చూసుకుంటే వ్యవసాయ పరికరాలు, ఏదన్నా పనిముట్లు కానీ నేరుగా ఈ రోజు మాకందని పరిస్థితి. ఏమైందంటే గతంలో లాగా లేకుండా ఏదన్నా ఇప్పుడు బోరానో, జింకో, జిప్సం ఏదన్నా ఇచ్చారనుకోండి, నేరుగా వ్యవసాయం ఎక్కడ ఉంటే ఆ పొలంలోకి చేరేదండి. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ ఉందండి? అకౌంట్ లో 2,000 3,000 చేతులు దొరుకుతున్నారు. నేరుగా వ్యవసాయం చేసే వాళ్ళకి ఏది అందదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులకు సాటిస్ఫాక్షన్ లేదండి, ఖచ్చితంగా లేదండి. విజయచంద్ర గారు మంచి అంశం అబ్బాయితారు. ఈ ఎరువులకు సంబంధించి, విత్తనాలకు సంబంధించి ఒక విషయం చెప్తాను నేను. నాకు విత్తన సంస్థల సంబంధించిన యాజమాన్యులు 4 తెలుసు. వాళ్ళు గతంలో 2014 నుంచి 2019 వరకు వాళ్ళు విత్తనాలు అమ్ముకోవాలంటే ప్రభుత్వం ఇచ్చే విత్తనాలు అయిపోయిన తర్వాత కానీ వాళ్ళు అమ్ముడుపోయేవి కాదు. కారణం ఏంటంటే నాణ్యమైన విత్తనాలే కాకుండా 1,000 రూపాయలు కనుక వీళ్ళు అమ్ముతా ఉంటే సబ్సిడీ ద్వారా రైతులకు 500 రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం అందించింది. ఇంకోటి, ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు వాళ్ళకి టార్పాలు కూడా ప్రభుత్వం అందజేసేది. అలాగే అన్ని పరికరాలకి ఆ రోజు ప్రభుత్వం రాయితీలు ఇచ్చేది. ఈ రోజు జరుగుతున్న విషయాలు కనుక ఒకసారి మనం చూసుకుంటే, ఇందాక పుల్లారావు గారు ఒక మాట మాట్లాడారు కాపులకు సంబంధించి. ఆ విషయాన్ని మీకు ఒక్క నిమిషం వివరిస్తాను నేను. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2,11,000 మందికి, బాగా గుర్తుపెట్టుకోవాలి, 2,11,000 మందికి కాపు పిల్లలకి, ముఖ్యంగా వాళ్ళు చదువుకున్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, 2,11,000 మందికి రాయితీలు ప్రభుత్వం తరపు నుంచి, రాయితీలు అంటే బ్యాంకుల రుణాలకు సంబంధించి 50,000 నుంచి 1,00,000 రూపాయలు రాయితీలు ఇచ్చేసి వాళ్ళ పరిశ్రమలకు ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అంటే 1,411 కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళ కోసం వెచ్చించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అంటే ఒకటి మీరు చెప్పేది వ్యాలిడ్ పాయింటే, కానీ ముఖ్యమంత్రి గారు 130 సార్లు బటన్ నొక్కే, ఇందాక ఆయన నర్రా శ్రీధర్ గారు స్లో పాయిజన్ గా అని, అది ఎంత మేర. ఒకసారి ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆ రౌండ్ లోకి వద్దాం. నర్రా శ్రీధర్ గారు, సో విన్నారు కదా, 4 వెర్షన్స్, ఒక పబ్లిక్ కాల్, వాలంటీర్ల ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు, వివిధ సెక్షన్స్ పడిన ఇంపార్టెంట్ అంటారు. అయినా ముఖ్యమంత్రి గారు 130 సార్లు నొక్కే మంచి జరిగితే ఏంటి అంటున్నారు.
అసలు మంచిగా జరగలేదని వీళ్ళు అంటున్నారు. ఎట్లా ఉంటుందంటారు? సో ఆ ప్రభావం చూపిస్తుందా? మీరు ఇందాక ఓపెనింగ్ లో మాట్లాడారు స్లో పాయిజన్ అండి ఆయనదంతా అని. రవిచంద్ర గారు, ఒకటేంటంటే 2014లో ప్రజలు ఎంత తెలివిగా ఆలోచించారో అది కానీ పరిగణనలోకి తీసుకుంటే డెఫినెట్ గా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా కూటమి అధికారంలోకి వస్తుంది. మరో విషయం, వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో 2009లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో 2009లో రాజశేఖర రెడ్డి అత్యవసర మార్కులతో 294 సీట్లలో 154, 153 ప్రాంతంలో గెలిచి అత్యవసర మార్కులతో మనం గెలిచామని రాజశేఖర రెడ్డి గారు చెప్పదగింది. పాస్ మార్కులను ఒప్పుకున్నారు. దానికి కూడా అవకాశం ఉంది. ఇది ఏదైనా సరే ఎందుకు ఈ అవకాశాలన్నీ కూడా కూటమే తయారు చేస్తుంది. ఎందుకు తయారు చేస్తుందంటే అత్యవసర మార్కులతో అయినా జగన్మోహన్ రెడ్డి పాస్ కావడానికి కారణం ఎవరైతారంటే కూటమే అవుద్ది. ఎందుకు అని చెప్తున్నానంటే కూటమి సబ్జెక్ట్ లో 2014లో 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి, 19లో విడివిడిగా పోటీ చేశారు, 24లో కేవలం ఓటు చీలకూడదు అనే అంశం కోసంగానే మీరు ముగ్గురు కలిసారా? 2014లో బీజేపీ ఏం చెప్పింది? ఏం చేయలేదు, విడిపోయాం. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నారు? బీజేపీ తెలుగుదేశం పార్టీతో ఉందా, జగన్మోహన్ రెడ్డి గారితో ఉందా? ఆ కన్ఫ్యూజన్ ఉంది ప్రజల్లో. ఎందుకు ఉందని అంటున్నానంటే బీజేపీ అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. పొత్తు పెట్టుకున్న తర్వాత మొదటి సభ జరిగింది. ఆ సభలో ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఏ రాష్ట్రానికి పోయినా ప్రధానమంత్రి గారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎండగడుతున్నాడు కదా, పరిపాలనలో ఉన్నటువంటి వైఫల్యాలను చెప్తున్నాడు కదా. ఇక్కడ పరిపాలనలో ఉన్నటువంటి వైఫల్యాలు ఒక్కటి కూడా ప్రధానమంత్రి మోడీ గారికి ఏమాత్రం సంబంధం లేదు, వేగ్గా మాట్లాడు. సరే, ఏది ఏమైనా సీట్లు తీసుకున్నారు. ఒక 10 అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంట్ సీట్లు తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా సరే ఈ సీట్లు అనేవి లెస్ దాన్ 1%. చాలా మంది జనసేనకి సీట్లు, జనసేన సీట్లు తక్కువ అనేటువంటి వాతావరణం జన సైనికుల్లో ఉండొచ్చు. వాళ్ళకి 6% ఓట్లు వచ్చినటువంటి గతంలో 6% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 21 సీట్లు తీసుకున్నాం. 21 సీట్లు అంటే ఎంత అంటే 12%, 13% సీట్లు వచ్చినట్టు లెక్క. బేసిక్ 10% వేసుకున్నా కూడా 17.5, 21 సీట్స్ లో పోటీ చేస్తున్నారు. లెస్ దాన్ 1% ఉన్నటువంటి బీజేపీ 6 పార్లమెంట్ సీట్లు ప్లస్ జాతీయ పార్టీ రేపొద్దున కేంద్రంలో అధికారం బలంగా వస్తుందని వాళ్ళు చెప్తున్నప్పుడు కాబట్టి రేపు సహాయ సహకారాలు రేపొద్దున వాళ్ళు చెప్తున్నారు. బట్ ఒకటి మీరు చెప్పేది అయితే కొంత కూటమి సింక్ కావాలి ఈ 40 days. ఒకటి ఏంటంటే రవిచంద్ర గారు, వీళ్ళు ముగ్గురు ఓట్లు చీలిపోకుండా ఉండడం కోసంగా కాదు మేము కలిసింది. రైట్ సార్. ఈ పాలన ఎలా ఉంది, ఈ పాలనలో ఉన్నటువంటి వైఫల్యాలు ఏంది, మేమేం చేసాం గతంలో 14-19లో మనం బీసీ సప్లాన్ నిధులు కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ స్కీమ్స్ మేమేం చేసాము. వాటిల్లో రవిచంద్ర గారు ఎస్సీ ఎస్టీ దళితులకి 27 రకాల స్కీములు ఉన్నాయి. 27 రకాల స్కీములను పక్కన పెట్టేశాడు ఈయన. కంప్లీట్ గా డైవర్ట్ చేశాడు. ఏం చేసినా కానీ స్లో పాయిజన్ లాగా ఎక్కించగలుగుతున్నాడు. ఆయన చాలా వినసొంపుగా ఉంది. పుల్లారావు గారు, ఒక పాయింట్ సార్. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఒక కాప్ ఫ్యాక్టరీ అని కాకపోయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నుంచి కూడా ఆయన పిఠాపురం వారాహి యాత్ర మొదలెడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జగన్ గారు ఈయనకి అడ్డుపుల్లు వేయడానికల్లా ముద్రగడ గారిని, హరిరామజోగి గారి వీళ్ళని తెర మీదకి తీసుకొస్తా ఉంటారు. సో వీళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది పుల్లారావు గారు ఈసారి గోదావరి జిల్లాలో? పవన్ ఇంపాక్ట్ అంటే ఆయన మాటని చాలా మంది గౌరవిస్తున్నారు. గౌరవిస్తారు, దానికి ఏమి డౌట్ లేదు. అందరి నాయకులకి గౌరవిస్తారు. కానీ నేను ఇందాక చెప్పిన దానికి ఎవరు జవాబు చెప్పలేదు. శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు క్లియర్ గా చెప్తున్నా, ఒక్క కాపుకి ఇచ్చారంటే అయ్యో అనుకో. మిగతా వాళ్ళు కులాల వారీగా ఇవ్వలేదా టికెట్లు? వైఎస్ఆర్సీపీ కులాల వారీగా ఇవ్వలేదా? ఆ పాయింట్ చదువుకున్న వాళ్ళు అందరికి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చూసేసేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వేయకూడదా, అవన్నీ వస్తాయి కదా. నా పరిస్థితి ఏంటి, నాకేమన్నా ఉపయోగం వచ్చిందా లేదా నేను చూసుకుంటాను, నాకేమన్నా హాని జరిగిందా లేదా చూసుకుంటా. అవన్నీ చూసుకున్నాక ఓటేస్తాం, ఓటేయపోతాం. సో ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఈ కూటమి సరిగ్గా సీట్లు పంచలేదు. సీట్లు ముఖ్యం కాదండి. ఏదో 1200 కోట్లు ఎవరికో ఇచ్చే కాపులంటే అది ఎలక్షన్ దేనికి?
ఎలక్షన్ దేనికి? అది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎలా వస్తుంది ఎలక్షన్? 130 సార్లు బట్టలు నొక్కారు, ఇంకో 5 సార్లు నొక్కచ్చు కదా ఎలక్షన్ ముందల. నొక్కితే ఏమవుతుంది? సో ఇంకా ఏదో అయిపోయింది అనుకుంటే కష్టం. నేను ఈవేళ పరిస్థితి అడగవలసింది, తర్వాత ఎలక్షన్ ఓటు ఎలాగేసారు, ఇంకా 40 రోజులు ఉన్నారు. ఈవేళ పరిస్థితిలో ఈ కూటమి ఎలా కలుపుకున్నారు, ఎలా చేశారు అది చూడాలి. చూద్దాం. అంటే వెళ్తున్నారు కాబట్టి గ్రౌండ్ లో చూద్దాం ఏమన్నా అవుతుందేమో. చూడాలి. త్వరగా శ్రీరామ్ గారు, మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ఏంటి? ఒకటి, ఓటమికి అనుకూలమైన విషయం ఏంటంటే అందరూ అనుకుంటున్నట్టు ఏదో ఈ వాలంటీర్లు అందరూ కూడా గవర్నమెంట్ కి అనుకూలంగా పనిచేస్తారు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మీరు రాజీనామాలు చేయండి, మీరు రాజీనామాలు చేస్తే మళ్ళీ మీకు ఉద్యోగాలు ఇస్తామంటే ఇన్ని లక్షల మంది వాలంటీర్లలో కనీసం ఇప్పటికి 100 మంది కూడా నాకు తెలిసి రాజీనామా చేయలే. ఏదో అక్కడ 10 మంది, అక్కడ ఒక 5 అట్లా చేశారు. అంటే మీకు మళ్ళీ ఉద్యోగాలు ఇస్తామన్నా కూడా సహకరించే పరిస్థితి లేదు. సో అందువల్ల ఏంటంటే వాలంటీర్ల వల్ల ఏదో జరిగిపోతుంది అనుకోవడం భ్రమ. బట్ అట్ ది సేమ్ టైం ఇందాక పుల్లారావు గారు మాట్లాడినా నేను మాట్లాడినా ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అనేది భారతీయ జనతా పార్టీ విషయంలో చాలా తేడాగా ఉంది. కారణం క్యాండిడేట్ సెలక్షన్ కానీ మిగతా విషయాలు కానీ. నాకు తెలిసి 6 పార్లమెంటుల్లో కూడా 6 పార్లమెంట్లో ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి గారు తప్ప మిగతా అన్ని టఫ్ ఎలక్షన్ అయ్యారు భారతీయ జనతా పార్టీకి. అట్ ది సేమ్ టైం 10 ఎమ్మెల్యేలు ఇచ్చారు, 10 ఎమ్మెల్యేల్లో 3-4 తప్ప మిగతా అన్ని టఫ్ క్యాండిడేట్, టఫ్ సెలక్షన్ అయిపోయింది, టఫ్ అవుతుంది వాళ్ళందరికీ కూడా. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ ఎవరికి అవుతుంది? అధికార పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఇప్పటికైనా కొంత ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వ్యూహాత్మకంగా వెళ్ళకపోతే కనుక ఈ పార్లమెంటు క్యాండిడేట్ల వల్ల అక్కడ ఉన్న అసెంబ్లీల మీద ప్రభావం పడితే కనుక ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ప్లస్లు ఎలాగా ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి, మైనస్లని చూసుకోకుండా వెళ్తే మాత్రం మన ఏదైతే కూటమి ఆశిస్తుందో ఆ స్థాయి విజయం అందే అవకాశం అయితే కొంచెం కష్టంగా ఉంది. వీటిని సరి చేసుకుంటే మాత్రం ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు, దాన్ని పార్టీలు అంతవరకు అందిపుచ్చుకుంటాయి అన్నది చూడాల్సిన అంశం. రైట్ రైట్, మీ కంక్లూడింగ్ ప్లీజ్. విజయచంద్రిక్ గారు వారందరూ కూడా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. అందుట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కూటమి దీని గురించి పునరాలోచించాలి, వాళ్ళు వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి, ప్రజలకు చేరువవ్వాలి అనేది వాస్తవం. ఇక్కడ 2 అంశాలు కూడా మనం ప్రధానంగా తీసుకోవాలి. మొట్టమొదటిది వివేకానంద రెడ్డి గారి హత్య సంబంధించింది. ఆ రోజు దానికి ఆ రోజు సునీతమ్మ వచ్చి పంచనామా కోరేంత వరకు కూడా అది గుండె సంబంధించినటువంటి హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. అంటే ఆ రోజు కనుక పంచనామా జరిగి ఉండేటైతే తెలుగుదేశం పార్టీకి ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. కానీ ఆమె పంచనామా కోరినందువల్ల ఇది హత్య అని చెప్పడం వల్ల ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేసి వాళ్ళు విజయం సాధించారు. అంటే ఒక అబద్ధాన్ని ప్రజల్ని అంటే సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు బాబాయ్ గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్య చేశారని చెప్పని ఆయన లబ్ధి పొందాడు. ఈ రోజు అదే సునీతమ్మ బజార్కు చెబుతా ఉంది, అలాగే షర్మిల గారు బజార్కు చెబుతా ఉన్నారు. ఈ అంశాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. ఆ రోజు ఏ విధంగా అయితే వాళ్ళకు ఉపయోగపడిందో ఈ రోజు శరాఘాతం లాగా వాళ్ళకి తగలబోతుంది అదే అంశం. ఇక రెండోది అంశాలకి ప్రజలు ఆలోచించుకుంటుంది ఏంటంటే ఈరోజు పరిశ్రమలు అయ్యి మనకు ఉపాధి ఏంటి, ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ప్రతి ఒక్కళ్ళు కూడా క్షుణ్ణంగా ఆలోచించుకుంటున్నారు. ఇక సిపిఎస్ గురించి ఆ రోజు ఒక మాట అన్నాడు, నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెబుతున్నాను, ఏమనుకోవద్దు. సిపిఎస్ రద్దు చేస్తాను అన్నాడు ఆయన. అంటే సి అంటే క్యాపిటల్ అమరావతి, రాజధాని రద్దు చేసేసాడు. పి అంటే పోలవరం రద్దు చేశాడు. ఎస్ అంటే స్పెషల్ స్టేటస్ రద్దు చేశాడు. ఇవన్నీ ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు, ప్రజల మనసులో బలంగా వెళ్ళినాయి. ఇక రెండోది ఏంటంటే ఈ రోజు జరుగుతున్న విషయాలన్నీ కూడా ఒకసారి చూసుకుంటా ఉంటే అవినీతి, అక్రమాలు, దానికి సంబంధించినటువంటి ఒక 3 విషయాలు కనుక మనం పరిగణలో తీసుకుంటా ఉంటే అంగన్వాడీలు బజార్కు వచ్చి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు, ఆశా వర్కర్లు బజార్కు వచ్చి పోరాటం చేస్తున్నారు. ఒక కాల్ తీసుకుందాం, లాస్ట్ కాల్, షో ముగించేద్దాం మనం ఈ పూటకి. హలో హలో, మీ పేరేంటి? నా పేరు హనుబాయ్ అండి. హనుబాయ్, ఏంటండి ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్ పాలన గురించి? జగన్ పాలన గురించి చెప్పాలంటే చాలా ఉందండి, టైం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఏ పాయింట్ చెప్దాం అనుకుంటున్నారు, ఎందుకు చేశారు చెప్పండి. ప్రతి ఒక్కటి ప్రొడక్షన్ డెవలప్మెంట్, తర్వాత వచ్చేసి అరాచకాలు జరుగుతా ఉన్నాయి, విద్యా సంబంధించినటువంటి ఇచ్చిన హామీలు కానీ ఏది కానీ నెరవేర్చలేదు. కంప్లీట్ గా వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయిందండి జగన్ పాలనలో. రైట్, అంటే మీరేం చేస్తారు? నేను సోషల్ యాక్టివిస్ట్ గా చేస్తున్నానండి. ఓకే రైట్, ఓకే, థ్యాంక్ యూ. కాదు, నాకు ఇప్పటికీ అర్థం కావట్లా, వ్యవస్థ అంటున్నారు, అది అర్థమవుతుంది అయితే పబ్లిక్ కి? అదే నేను చెప్పబోతున్నానండి. ఇప్పుడు ఇంతమంది నీకు వ్యతిరేకించేటప్పుడు భవన కార్మికులు మీ ఎంట లేరు, ఆ రోజు నీ ఎంట నడిచిన వాళ్ళు, ముఖ్యంగా విద్యార్థులు ప్రతి కళాశాలకు వెళ్ళారు, ప్రతి విశ్వవిద్యాలయానికి వెళ్ళారు, వాళ్ళని రెచ్చగొట్టారు,
ఆ రోజు మనకు ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రానికి సంజీవిని, అది నేను తీసుకొస్తాను, మెడలోంచి తీసుకొస్తాను Got it, అన్నారు. got it. ఈ రోజు ఆ వర్గం దూరం అయింది, చూద్దాం. మహిళలు లేరు. మనం ఇంకోటి ఇలా- అందరికంటే ఎక్కువ ఇంకా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన మందుబాబులు అనకూడదు మనం. వీక్లీ మనం ఇదే రకరకాల ఇష్యూస్ మీద ఇలా రివ్యూ చేద్దాం. థ్యాంక్ యూ అంకమరావు గారు, నరశ్రీధర్ గారు, పుల్లారావు గారు, తురగ శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగితే చూస్తూనే ఉండండి ABN.